ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పన మధిర. ముఖ్యాంశాలు: అభివృద్ధి సూచీలో భవిష్యత్తులో అమరావతి, హైదరాబాద్ నగరాలు అగ్రస్థానాల్లో ఉంటాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలో పోడు భూములను వ్యవసాయ యోగ్యంగా మార్చడం కోసం ఇందిర సౌరగిరి జల వికాసం పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న 28 స్థానాలకు ఈరోజు ఉప ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించనుంది. చార్మినార్ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంలో మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏపీ ఈఏపీ సెట్ 2025 పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. వార్తల వివరాలు: అభివృద్ధి సూచీలో భవిష్యత్తులో అమరావతి, హైదరాబాద్ నగరాలు మొదటి, 2వ స్థానాల్లో ఉంటాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన ఒక ప్రైవేటు మీడియా సంస్థ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో 2 నగరాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. అమరావతి ఆర్థిక వనరుల సృష్టికి చిరునామాగా ఉంటుందని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ, క్రియేటివ్ ఎకానమీలో 2 సిటీస్ని క్రియేట్ చేస్తున్నారు. ఒకటి బాంబేలో, రెండోది అమరావతిలో. అమరావతి క్రియేటివ్ ఎకానమీ చిరునామాగా ఉంటుంది. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఏ టాప్ సిటీస్ ఇండియాని చూస్తే 1 and 2గా అమరావతి, హైదరాబాద్ ఉంటాయని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణలో పోడు భూములను వ్యవసాయ యోగ్యంగా మార్చేలా రూపొందించిన ఇందిర సౌరగిరి జల వికాసం పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. నాగర్ కర్నూల్ జిల్లా మన్ననూరు సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ ఐటీడీఏ పరిధిలోని అమ్రాబాద్ మండలం మాచారంలో ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. రాష్ట్రంలో అటవీ హక్కుల చట్టం కింద 6 లక్షలకు పైగా ఎకరాల విస్తీర్ణానికి 2 లక్షల మందికి గిరిజన రైతులకు పోడు పట్టాలు ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో విద్యుత్తు సౌకర్యం లేని 6 లక్షల ఎకరాలకు ఈ పథకాన్ని వర్తింపచేయనున్నారు. ఈ పథకం కింద తొలి ఏడాదికి 10,000 మంది రైతులకు చెందిన 27,184 ఎకరాలను సాగులోకి తీసుకువచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించింది. ఆంధ్రప్రదేశ్లోని స్థానిక సంస్థల్లో రాజీనామాలు, సభ్యులు మృతి చెందిన కారణంగా ఖాళీగా ఉన్న 28 స్థానాలకు ఈరోజు ఉప ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించనుంది. ఈ ఏడాది మార్చి 27, 28 తేదీల్లో ఎన్నికలు వాయిదా పడిన శ్రీ సత్యసాయి జిల్లా గాండ్లపెంట, రామగిరి, పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి, అత్తిలి మండల పరిషత్ అధ్యక్ష స్థానాలకు అత్తిలి, పల్నాడు జిల్లా కారంపూడి, నర్సరావుపేట, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దగదర్తి వైస్ ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. అలాగే మహా విశాఖ నగరపాలక సంస్థ జీవీఎంసీ డిప్యూటీ మేయర్, బొబ్బిలి, ఆదోని, కదిరి మున్సిపల్ చైర్పర్సన్, తిరువూరు నగర పంచాయతీ చైర్పర్సన్, కదిరిలో 2 వైస్ చైర్పర్సన్ స్థానాలు, 10 మండల పరిషత్ ఉపాధ్యక్షుల స్థానాలకు ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. చార్మినార్ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంలో మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం ఇవ్వనున్నట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. హైదరాబాదులో మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనరసింహతో కలిసి ఆయన నిన్న ఘటనా స్థలిని పరిశీలించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, చనిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కొక్క మనిషికి సంబంధించి 5 లక్షల రూపాయల వరకు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. వారి జీవితాలలో తీసుకుని రాలేము, కానీ సాధ్యమైనంత వరకు ఆ కుటుంబానికి ఎంతో కొంత వెసులుబాటు కల్పించడానికి ఈ 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఒక ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి గారు ఎక్స్గ్రేషియాని ప్రకటించమని వారు స్పష్టంగా చెప్పినటువంటి సమాచారాన్ని మీకు ద్వారా తెలియజేస్తా ఉన్నాం. కాగా హైదరాబాద్ చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పహల్గాం ఉగ్రవాదుల కాల్పుల్లో అసువులు బాసిన భారత పౌరులకు ఆంధ్రప్రదేశ్కు చెందిన జవాన్ మురళీ నాయకులకు నివాళిగా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలో తిరంగా ర్యాలీని గత సాయంత్రం నిర్వహించారు.
గాంధీ విగ్రహం నుండి గణపతి సెంటర్ వరకు కొనసాగిన ఈ ర్యాలీలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరంగా ర్యాలీ అంటే మూవన్నెల జెండాతోటి మనందరం చేసేటువంటి ఈ ర్యాలీ దేనికోసం అంటే త్రివిధ దళాలకి చెందినటువంటి రక్షణ దళం ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి 50 మంది కూడా ఒకే ఒక్క మాట చెప్తా ఉన్నాం, మీ వెనక తెలియజేస్తూ ఈ మధ్య జరిగినటువంటి దాడుల్లో అసూలు బాసినటువంటి మన ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి మురళీ నాయక్ అనేటువంటి అధికారికి ప్రత్యేకమైనటువంటి నివాళులు అర్పించాల్సిన బాధ్యత మన మీద ఉంది. మరోవైపు ఏలూరు జిల్లా నూజివీడు మండలం చాట్రాయిలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరంగా ర్యాలీ జాతీయ సమైక్యతకు నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు. నెల్లూరులో జరిగిన తిరంగా ర్యాలీలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లోని పహల్గావ్లో జరిగిన ఉగ్రదాడికి ఆపరేషన్ సింధూర్తో భారత్ సరైన సమాధానం చెప్పిందని అన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయానికి మద్దతుగా భారత సైనికుల పరాక్రమానికి దేశం గౌరవ వందనాలు తెలుపుతోంది. సాయుధ దళాలకు సంఘీభావంగా ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. ఇందులో భాగంగా కార్గిల్ యుద్ధంలో అసాధారణమైన ధైర్య సాహసాలను ప్రదర్శించిన రైఫిల్ మెన్ సంజయ్ కుమార్ గురించి ఈరోజు తెలుసుకుందాం. హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్ జిల్లాకు చెందిన రైఫిల్మన్ సంజయ్ కుమార్ కార్గిల్ యుద్ధ సమయంలో 1999 జూలై 4న ముష్కో లోయలోని .4875 ఏరియా ఫ్లాట్ టాప్ను స్వాధీనం చేసుకునేందుకు నియమించిన బృందంలో సభ్యునిగా ఉన్నారు. శిఖరాన్ని స్వాధీనం చేసుకునే క్రమంలో ఆయన వీరోచితంగా శత్రువులపై దాడి చేసి 3 చొరబాటుదారులను హతమార్చారు. అతని ధైర్య సాహసాలతో ప్రేరణ పొందిన తోటి సైనిక సహచరులు శత్రువులపై దాడి చేసి ఫ్లాట్ టాప్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. సంజయ్ కుమార్ చూపిన ధైర్య సాహసాలు, విధి పట్ల అంకిత భావానికి గాను ఫిబ్రవరి 2022లో ఆయన సుబేదార్ మేజర్ హోదాతో పాటు పూణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో నియమించబడ్డారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి ఇంజనీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్ 2025 పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. ఉన్నత విద్యామండలి నేతృత్వంలో జేఎన్టీయూకే ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పరీక్షలు ఈ నెల 27 వరకు జరుగుతాయని సెట్ కన్వీనర్ వివి సుబ్బారావు తెలిపారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు మొత్తం 3,61,536 దరఖాస్తులు వచ్చాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 143, హైదరాబాద్, సికింద్రాబాద్లో 2 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 27న అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలకి, 28న ఇంజనీరింగ్ పరీక్షలకి విడుదల చేస్తామని తెలిపారు. వాతావరణం. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో మరో 2-3 రోజుల పాటు భిన్న వాతావరణం కొనసాగనుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రాయలసీమ జిల్లాల్లో మాత్రం 1-2 చోట్ల భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని పేర్కొంది. తెలంగాణలోనూ ఈ రోజు నుంచి 4 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అభివృద్ధి సూచీలో భవిష్యత్తులో అమరావతి, హైదరాబాద్ నగరాలు అగ్రస్థానాల్లో ఉంటాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలో పోడు భూములను వ్యవసాయ యోగ్యంగా మార్చడం కోసం ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న 28 స్థానాలకు ఈరోజు ఉప ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05 జాతీయ వార్తలు వింటారు.